హలో ఆల్, సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హియర్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం విత్ లవ్. సో సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలి అంటే, సినిమా అయితే ఒక మంచి చూసాను అనమాట. సో యాక్చువల్గా ఇది డబ్బుడ్ మూవీ. సో మనకు ఈ సినిమాని జియాన్ ఫిలిమ్స్ అండ్ ఎంఆర్పి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సో మనకు సౌందర్య రజనీకాంత్ అండ్ మాగేష్ రాజ్ పసిలియన్ గారు అయితే ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. ఇది మనకు లవర్స్ డే వీక్ గా మనకు ఫిబ్రవరి 6 అయితే రిలీజ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ సినిమా రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మదన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా స్టోరీ డిస్కస్ చేస్తే, సో ఇద్దరు లవర్స్ మన ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ లో అన్ఎక్స్ప్రెస్డ్ లవ్ ఉంటది అనమాట. హీరోయిన్ కి సపరేట్ లవ్ ఉంటది, హీరోకి సపరేట్ లవ్ ఉంటది అనమాట. సో దీని గురించి వాళ్ళు తెలుసుకొని వాళ్ళ అన్ఎక్స్ప్రెస్డ్ లవ్ కోసం వాళ్ళు చేసే జర్నీయే ఈ సినిమా విత్ లవ్ అనమాట. సో ఆ జర్నీలో వీళ్ళు ఎలా లవ్ లో పడ్డారు, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారు. సో ఒకరు అంటే తుని అనే ఏరియాలో జరిగే స్టోరీ అనమాట. మన హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరు ఒక సీనియర్ జూనియర్ అనమాట. వీళ్ళిద్దరు స్కూల్లో ఒకటే స్కూల్లో చదువుతారు, కానీ ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి తెలియదు. అదే స్కూల్లోనే మన హీరో అనీషా అని ఒక వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తాడు, ఒక ముస్లిం అమ్మాయిని. అండ్ అదే టైంలో మన హీరోయిన్ మోనిషా, ఈమె క్యారెక్టర్ పేరు మోనిషా, అక్కడ ఉన్న బాలాజీ అనే స్కూల్ టాపర్ని ప్రేమిస్తుంది అనమాట. సో వాళ్ళిద్దరు వాళ్ళ స్కూల్స్ అయిపోయే లోపు ఈ లవ్ని ఎక్స్ప్రెస్ చేయరు, అలాగే ఉండిపోతుంది. హీరో వచ్చేసి అనీషాని లవ్ చేస్తాడు, ఆమె తర్వాత పెళ్లి చేసుకొని ఫారెన్కి వెళ్ళిపోతుంది, వేరే వాడిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుంది. మన హీరోయిన్ బాలాజీ అనే పర్సన్ని ప్రేమిస్తుంది. ఆ అబ్బాయి కూడా అంటే పెళ్లి చేసుకోడు, కాకపోతే తను కూడా బిజీ అయిపోయి ఉంటాడు. సో ఈ సినిమాలో మనకు స్టోరీని లింక్ చేసిన విధానం చాలా బాగుంటుంది అనమాట ఈ క్యారెక్టర్స్ తోటి. అంటే ఎక్కడెక్కడికో పోయి కొత్త కొత్త క్యారెక్టర్ని తీసుకురాలేదు. అరే ఇదే కదా, ఇది జరిగేటప్పుడు దీనివల్ల ఇప్పుడు ఈ సినిమాలో మనకు పర్టికులర్గా ఈ ఫ్లాష్ బ్యాక్స్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అనమాట. ఇది ప్రజెంట్ తోటి స్టార్ట్ చేసి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది, మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అరే ఇది జరిగేటప్పుడు ప్యారల్గా అక్కడ ఇంకొకటి కూడా జరుగుతుందా స్టోరీ అనేది చెప్పారనమాట ఈ సినిమాలో. హీరోది జరిగేటప్పుడే, హీరో లవ్ స్టోరీ జరిగేటప్పుడే ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ కూడా నడుస్తూ ఉంటుంది అదే స్కూల్లోనే. అది లింక్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇలాంటివి డీల్ చేయాలంటే చాలా కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా చూసుకోవాలి. ఓకే, స్టోరీ మీద చాలా గ్రిప్ ఉండాలి, ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి. కాబట్టి అవన్నీ ఏం రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అండ్ ఇంకొకటి డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. సో అంత మ్యూజిక్ కూడా చాలా ఫీల్ గుడ్ మ్యూజిక్ అనమాట. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే మరి అంత పెద్దగా ఏమి ఉండవు, కానీ మంచిగా ఎలివేషన్, మంచిగా స్టోరీకి వెళ్ళిపోయేలాగానే ఉంటాయి అనమాట. ఈ సినిమాలో మనకు హీరో వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డిజైనర్గా చేస్తూ ఉంటారు. సో మన హీరోయిన్ మోనిషా వచ్చేసి మనకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. తనకు నియర్లీ ఇన్స్టాలో 2 మిలియన్స్ అంటే ఎగ్జాక్ట్గా 1.9 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. సో తను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మన హీరోకి వాళ్ళ సిస్టర్ ఉంటుంది. వాళ్ళ సిస్టర్ మన హీరోయిన్ నంబర్ ఇస్తుంది అనమాట. ఈ అమ్మాయి ఇట్లా మ్యారేజ్ కోసం వస్తుంది, నేను కలవడానికి వెళ్ళి కాల్ చేసి వెళ్ళి మీట్ అవ్వ అని చెప్తే, సో అక్కడ నుంచి మనకు సినిమా స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరు వాళ్ళ జర్నీ, వాళ్ళ కాఫీ షాప్లో కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటే వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుకున్నప్పుడు, అరే మేమిద్దరం ఒకటే స్కూల్లో చదువుకున్నామని తెలుసుకొని వాళ్ళ స్వామినాథన్ సార్ గురించి, వాళ్ళ స్కూల్ టీచరు స్వామినాథన్ సారు, వాళ్ళ ఫ్రెండ్స్ దినేషు అండ్ బాలాజీ, అనీషా, మోనిషా, దీప్తి, వీళ్ళంతా వాళ్ళ లైఫ్లో ఎలాంటి రోల్ని ప్లే చేశారు, ఎలాంటి మేము వాళ్ళు వేరే పెళ్లి చేసుకొని వేరే దగ్గర ఉంటారు. అలాంటి వాళ్ళని కలిసినప్పుడు, కలిసే ఛాయిస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాల్సినవి వాళ్ళకి ఇచ్చేస్తే లైఫ్లో ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది కదా, ఆ ఫుల్ఫిల్మెంట్ని ట్రై చేసే ఇద్దరు లవర్స్ యొక్క స్టోరీ విత్ లవ్ అనమాట. సో ఆ జర్నీలో వీళ్ళు ఒకరినొకరు ఎలా ఇష్టపడ్డారు, ఎలా దగ్గర అయ్యారు, ఎలా అర్థం చేసుకున్నారు, ఒకరికొకరు ఎలా విత్ స్టాండ్ అయ్యారు అనేది సినిమా. చాలా మంచి కాన్సెప్ట్, పీస్ఫుల్గా ఉంటుంది మనకు సినిమా, ఎక్కడ డిస్టర్బెన్స్ చేయదు. సో అంత టేకింగ్ కావచ్చు, మనకు ఇంటర్వెల్ బ్యాంగు, ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ అన్నీ కొంచెం మంచిగా అనిపిస్తాయి అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ని కలవాలనుకోవడము, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, రావడం, ఆ సీన్స్ని స్టోరీ అనమాట. ఫ్లేమ్స్ వేసుకోవడము, స్లామ్స్ రాసుకోవడము, ఇవన్నీ మనం చూస్తాం కదా, అవి కూడా ఈ సినిమాలో చూపిస్తారనమాట. ఉన్న క్యారెక్టర్స్ తోటే స్టోరీని చాలా క్రిస్పీగా అల్లేటట్టు ప్రయత్నం చేశారు. సో ఇది మనకి సినిమా, మనకు విత్ లవ్ అనే సినిమా అయితే చాలా మంచి ఫీల్ గుడ్ సినిమా. అందరూ ఇంకా మీరు ఇప్పటిదాకైతే సినిమాని చూడలేదనుకుంటే మీరు వెళ్ళి సినిమా రెగ్యులర్గా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తా. జెన్యూన్ రివ్యూ ఉంటుంది మనది, ఏది అట్లా ఉండదు అనమాట. సో మనం చాలా డీసెంట్గా ట్రై చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ ఇఫ్ యూ లైక్ దిస్ రివ్యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.